తీసుకోండి. లేదమ్మా చాలు. థ్యాంక్స్. ఎందుకంత కంగారు పడుతున్నావు? మా అమ్మ అప్పుడే రాదు. సారీ విజయ్, జరిగిన దానికి నేను చాలా ఫీల్ అవుతున్నాను. వదిలేయండి. మీ అమ్మగారు మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నారు. అది నా బ్యాడ్ టైం అండి. నేను వెళ్తానండి. విజయ్, నీ బైక్ కేస్. అయ్యో, హేరా, మా ఇంట్లో ఏం చేస్తున్నావు? అమ్మా, నా హ్యాండ్ బ్యాగ్ ఇవ్వడానికి వచ్చాడు. నీ హ్యాండ్ బ్యాగ్ తీసుకురావడానికి వీడొక్కడే ఉన్నాడా? అయినా నువ్వు అక్కడెక్కడో హ్యాండ్ బ్యాగ్ మర్చిపోతే వీడికెలా తెలిసింది? ఎరా, హ్యాండ్ బ్యాగ్ వంకతో నేను లేని టైంలో మా ఇంటికి వస్తావా? నిన్ను ఇలా కాదు గాని ధైర్యం లేకపోతే లేని టైం చూసుకుని ఎన్నిసార్లు రా? అమ్మా, హ్యాండ్ బ్యాగ్ ఇవ్వడానికి వచ్చాడమ్మా. మాట్లాడావంటే ఎంత ధైర్యం ఉంటే ఇంటికి వస్తావురా? నేను లేని టైంలో వస్తావా? నిన్ను అయిపోయావురా నా చేతిలో. ఈ రోజు నిన్ను వదిలిపెట్టేది లేదు. నువ్వు మళ్ళీ వచ్చావా? కొంచెం కూడా బుద్ధి లేదా నీకు? ఇలా ఇంటికి రాకూడదని తెలీదా? కొంచెం గట్టిగా పట్టుకోండి, నన్ను చంపేలా ఉన్నారు. వెళ్ళరా, వెళ్ళి నుంచి. అమ్మా ఆగు. ఏంటమ్మా, ఏం చేస్తున్నావు? అంతలో కొడుతున్నావేంటి? మొన్న కూడా అలాగే కొట్టావు. ఎప్పుడు చూసినా అబద్ధం చేసుకుంటావు. అతను తప్పేం లేదమ్మా. ఏంటే తప్పలేదు అంటావు? ఇరుగు పరుగు వాళ్ళు చూస్తే ఏమనుకుంటారే? అమ్మా, అన్న, వదిన ఎవరు లేని టైంలో వాడిని ఇంటికి పిలిపించుకుంటావా? నిన్ను అమ్మగారు, అక్కను కొట్టద్దు. పాపం బ్యాగ్ ఇవ్వడానికి వచ్చాడు. ఇచ్చే లోపు మీరు వచ్చారు. ఇంకొక్క మాట మాట్లాడితే నీ చెంప కూడా పగలగొడతాను. ఏమే, ఆడపిల్ల అని గారాబం చేస్తే రోజు రోజుకి నెత్తినెక్కి కూర్చుంటున్నావు. వద్దు అంటే వినకుండా కాలేజీకి వెళ్తానన్నావు. ఇప్పుడేమో ప్రాక్టీస్ అని మొదలు పెట్టావు. ఇప్పుడు ఏకంగా పరాయి మగాణ్ణి ఇంట్లోకి తీసుకొస్తావా? ఎవరిని ఎక్కడుంచాలో అక్కడే ఉంచాలి. ఇంకొక్కసారి వాడు నీతో కనపెడితే పళ్ళు రాలగొడతాను. అమ్మా, ఎంత చెప్పినా నువ్వు అర్థం చేసుకోవా? లేనిపోని సంబంధాలన్నీ అంటగడుతున్నావు. ఏంటి అలా చూస్తున్నావేంటి? బిస్కెట్లు తీసుకొచ్చి నువ్వు మధ్యలో రాయబారం చేస్తున్నావా? దాంతో పాటు నీకు 2 తగిలిస్తే అప్పుడు అర్థమవుతుంది. వెళ్ళకనిచ్చే. రోజు రోజుకి మా శ్రీజికి నా మాట అంటే లెక్క లేకుండా పోతుంది. ఈ కాలం మగపిల్లలు నమ్మించి మోసం చేస్తారంటే అర్థం చేసుకోదే. ఏమైంది సంధ్య? రాజేష్ గారి గురించి ఏమైనా తెలిసిందా? వింధ్యకి మళ్ళీ సమస్యలు మొదలయ్యాయండి. ఏం మాట్లాడుతున్నావు సంధ్య? ఏదో జరుగుతుంది. మౌనిక వీళ్ళ జీవితంలోకి ఎంటర్ అయ్యింది. ఖచ్చితంగా రాజేష్ గారు ఏదో తప్పు చేశారు. లేకపోతే ఇంటికి పోలీసులు రావడమేంటి? రాజేష్ గారు కనబడకుండా పోవడమేంటి? అంతా మిస్టరీగా ఉంది. ఏంటి సంధ్య, నువ్వు కూడా అలా ఆలోచిస్తున్నావేంటి? మౌనకి ఆల్రెడీ పెళ్ళైపోయింది కదా, తనకు భర్త ఉన్నాడు. ఇంకా రాజేష్ గారి గురించి ఎందుకు ఆలోచిస్తుంది? నువ్వే ఏదో పొరపడుతున్నావేమో.
పెళ్ళయ్యింది, మెడలో తాళి కూడా ఉంది, కానీ పక్కన భర్త లేడు. మౌనిక తనకి పెళ్ళయ్యాక కూడా రాజేష్ గారి వెనకాల పడ్డం చూస్తుంటే అసలు నిజంగా తనకి పెళ్ళయ్యిందా లేదంటే పెళ్ళైనట్టు నటిస్తుందా అని అనుమానంగా ఉందండి. రాజేష్ గారు కూడా వింధ్యకి అన్ని విషయాలు చెప్పడం లేదు, ఏదో దాస్తున్నారు. వింధ్య చేస్తుంది, ఇప్పుడే ఇంటి దగ్గర నుంచి వస్తున్నాను, మళ్ళీ ఫోన్ చేస్తుంది. చూడండి ఎంత టెన్షన్ పడుతుందో. వింధ్య, సంధ్య, నాకు భయంగా ఉంది. ఆయన సేఫ్గా తిరిగి వస్తారు కదా? ఏ సమస్యల్లోనూ ఆయన చిక్కుకోరు కదా? వింధ్య ఏం కాదు, నువ్వు ధైర్యంగా ఉండు. మా వల్ల 6 ఏళ్లు జైలుకెళ్లిన అమ్మాయి మమ్మల్ని ఈజీగా వదిలిపెట్టదే. పెళ్లి చేసుకుంటున్నాను అని చెప్పడానికి మా ఇంటికొచ్చినప్పుడే నాకు అనుమానం వచ్చింది. ఇంకో రోజు నాకు ఫస్ట్ నైటు నన్ను ఆశీర్వదించండి అని అక్షింతలు పట్టుకుని మా ఇంటికొచ్చింది. అప్పుడు నా అనుమానం ఇంకా బలపడింది. అది ఎట్టి పరిస్థితుల్లోనూ రాజేష్ని వదలదు. ఏ సమస్యలు లేకుండా నేను నా భర్త హ్యాపీగా ఉంటే మళ్ళీ ఇదేంటే? వింధ్య, రాజేష్ గారు వచ్చే వరకు మనం తొందరపడి ఏది ఊహించుకోకూడదు. ఎక్కడున్నారో, ఏ పరిస్థితుల్లో లాక్ అయిపోయారో, మౌనికే ఇంట్లో ఫోన్ వదిలేసి ఎందుకు వెళ్లారో అన్ని విషయాలు రాజేష్ గారు వచ్చాకే మనకి తెలుస్తుంది. అప్పటి వరకు నువ్వు డిస్టర్బ్ అయ్యి అత్తయ్యని డిస్టర్బ్ చేయకు. నాకు కొంచెం ఆలోచించుకోవడానికైనా టైం ఇవ్వు. ఈ సమస్య ఏంటో నాకిప్పటి వరకు అంతు చిక్కట్లేదు. రాజేష్ గారు కూడా నీకొకటి చెప్తున్నారు, బయట ఇంకొకటి చేస్తున్నారు. అన్ని విషయాలు నేను సాల్వ్ చేస్తాను. నువ్వెక్కువగా ఆలోచించి నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోకు. ప్రశాంతంగా నిద్రపో. ఆయన రాకుండా నాకు నిద్ర ఎలా పడుతుందే? శూర్పణఖ లాంటి మౌనిక నా భర్త పైన కన్నేసి ఏం బ్లాక్మెయిల్ చేస్తుందోనని తలుచుకుంటేనే నాకు భయం వేస్తుంది. నేను రాజేష్ విడిపోం కదా? వింధ్య, ఆ పరిస్థితి నేను అస్సలు రానివ్వనే. నేనుండగా నీకు రాజేష్ గారికి మధ్య ఎవ్వరూ రానివ్వను. నువ్వు ధైర్యంగా ఉంటేనే అత్తయ్య ధైర్యంగా ఉంటుంది. నువ్వు రాజేష్ గారు రానందుకు ఎంత బాధపడుతున్నావో, అక్కడ రాలేనందుకు రాజేష్ గారు కూడా అంతే బాధపడుతూ ఉంటారు కదా. ఈ ఒక్క రాత్రి వెయిట్ చేద్దాం. రాజేష్ గారు సేఫ్గా తిరిగొస్తారు. ఏం జరిగిందో అన్ని విషయాలు మనం మాట్లాడదాం. కాస్త ఓపిక పట్టవే. అలాగే సంధ్య, నీతో మాట్లాడితే కాస్త ధైర్యం వస్తుందని ఎవరితోనూ చెప్పుకోలేక నీకు ఫోన్ చేశాను. సరే, ప్రశాంతంగా పడుకో, ఎక్కువగా ఆలోచించుకో. గుడ్ నైట్. గుడ్ నైట్. చూడండి, ఇంతసేపు ధైర్యం చెప్పొచ్చాను, మళ్ళీ టెన్షన్ పడుతూ కాల్ చేసింది. భర్త ఏమయ్యాడో తెలియకపోతే ఏ ఆడపిల్లకైనా ఆ బాధ ఉంటుంది కదా. మౌనిక లాంటి అమ్మాయి తన భర్త వెనక పడుతుంటే పాపం వింధ్య ఎలా ప్రశాంతంగా ఉండగలుగుతుంది? అయినా రాజేష్ గారు ఎందుకు ఇలా చేస్తున్నారు? రాజేష్ గారు మౌనిక విషయంలో ఎక్కడ లాక్ అయి ఉంటారు? అదే నాకు కూడా అర్థం కావట్లేదు. ఇవన్నీ చూస్తూ ఉంటే రాజేష్ గారి వైపు నుంచి కూడా ఏదో పొరపాటు ఉందేమో అని అనిపిస్తుంది. మౌనిక ఆడే గేమ్ కంటే కూడా రాజేష్ గారు దాచే విషయాలే ఎక్కువ కనిపిస్తున్నాయి. అసలు రాజేష్ గారు మౌనికకి టచ్లో ఉండాల్సిన అవసరం ఏంటి? తన పెళ్లి విషయంలో ఎందుకు ఇన్వాల్వ్ అయ్యారు? ఇలా ప్రతిదీ అనుమానాస్పదంగానే ఉందండి. ఏదో జరుగుతుంది. వాళ్ళు హ్యాపీగా ఉన్నారు అనుకుంటుంటే మళ్ళీ కొత్త సమస్యలు. వింధ్య గురించి తలుచుకుంటేనే నాకు బాధేస్తుంది. వింధ్యకి అన్యాయం జరిగితే నా ప్రాణం పోయినా ఊరుకోను. రాజేష్ గారు మౌనిక వల్ల ఏ సమస్యల్లో చిక్కుకున్నా నేను కాపాడుతాను. ఇంత రాత్రి వేళ రాజేష్ గారు ఇంటికి రాకుండా ఎక్కడున్నట్టు?
ఇన్నాళ్ళకి నీ కోరిక నెరవేరబోతుంది మౌనిక. నీ బావకి నువ్వు దగ్గర ఇవ్వబోతున్నావు. నీ పంట పండిందే మౌనిక. బావ నా నుంచి దూరం అయిపోతాడన్న బాధలో నేను సూసైడ్ చేసుకుంటున్నాను. ఏ మాత్రం తిరకాసు పెట్టినా నా ఫోన్లో ఉన్న వీడియోస్ అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో అప్లోడ్ చేస్తాను. అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకుని నీ ఇంట్లో కుడికాలు పెట్టి అత్త మా అమ్మ మావయ్య నీతో కలిసి ఉండాలనుకుంటే చివరికి ఒంటరిగా ఎవరూ లేకుండా మన పెళ్లి జరిగింది. దీన్నంతటికీ కారణం ఆ వింధ్య. వింధ్య మన జీవితంలోకి రాకపోయి ఉంటే, నువ్వు ముందు నా మెళ్ళలోనే తాళి కట్టుంటే మన జీవితం ఇంకా ఎంతో అందంగా ఉండేది బావా. బావా రెడీయా? ఎంతసేపు? నాకు తెలిసి నీకు వింధ్య గుర్తుకొచ్చి నేనిచ్చిన బట్టల్ని నేలకేసి కొట్టుంటావు. నీ మనసేంటో నాకు తెలీదా బావా? ఇప్పుడు నేను చెప్పినట్టు వినకపోతే పోలీసులు ఇన్వాల్వ్ అవుతారు. నీ జీవితం రోడ్డు మీదకి వస్తుంది. లేదంటే నేను తీసిన వీడియోని అప్లోడ్ చేసేస్తాను. చేయమంటావా? వద్దు వద్దొద్దు. అయితే మర్యాదగా డ్రెస్ మార్చుకుని రెడీగా ఉండు. నేను వెళ్ళి పాల గ్లాస్తో వస్తాను. వినపడుతుందా? వినపడుతుంది వినపడుతుంది. సరే మరి రెడీ అవుతున్నావా? అవుతున్నా 2 minutes. ఈ రోజు కోసం ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేసిన దాన్ని 2 నిమిషాలు వెయిట్ చేయలేనా? త్వరగా వచ్చే బావా, నీకోసం వెయిటింగ్. భూమి, శ్రీజ, అను త్వరగా రండి. ఆకలేస్తుంది, త్వరగా వడ్డించు. సరే కూర్చోండి. భూమి త్వరగా రావాలి. కూర్చోండి. అమ్మా భూమి, శ్రీజ అక్క ఎక్కడుంది? త్వరగా రమ్మను. అమ్మా అది అది ఏమైంది భూమి? అక్క ఏడుస్తుంది. ఎందుకు ఏడుస్తుంది? ఏం జరిగింది? అమ్మా అది ఉదయం నుంచి అక్క ఏడుస్తూనే కూర్చుంది. ఉదయం నుంచి ఏడవడం ఏంటి? సంధ్య, ఏం జరిగింది? నాకు అదే అర్థం కావట్లేదండి. అమ్మ భూమి, శ్రీజ ఎందుకు ఏడుస్తుంది? అసలు ఏం జరిగింది చెప్పు. అది పర్లేదు భూమి, అసలు ఏం జరిగిందో చెప్పు. నానమ్మ శ్రీజక్కని కొట్టింది. అవును, కొట్టాను. ఏ, నా కూతురు నేను కొట్టకూడదా? ఏంటత్తయ్యా ఇది? పెళ్ళిడికొచ్చిన అమ్మాయి మీద చెయ్యి చేసుకున్నారా? అసలు మీరు చెయ్యి చేసుకునేంత తప్పు శ్రీజ ఏం చేసింది? ఏం చేయడం ఏంటి? అది చెయ్యి దాటిపోయింది. దాని కాళ్ళు చేతులు విరక్కొట్టి ఇంట్లో కూర్చోబెట్టకుండా ప్రాక్టీస్ అని పంపిస్తుంటే అదేం చేస్తుందో తెలుసా? అమ్మా, ఏం మాట్లాడుతున్నావు? శ్రీజ వింటే ఎంత బాధపడుతుంది? శ్రీజ, శ్రీజ, ఏంటి శ్రీజ ఇది? భోంచేద్దు గన్రా. నాకు ఆకలిగా లేదు తినా. శ్రీజ నూరా, నేను మీ అన్నయ్య ఉన్నాం కదా. వద్దు తినా. శ్రీజ రమ్మని చెప్తున్నాను కదా, రాలేగు. రా రా. చూడండి అత్తయ్య, చూడండి ఎలా ఏడుస్తుందో తను. ఒరే శ్రీకరం, ప్రతిదానికి రాద్ధాంతం చేసి నన్ను సూర్యకాంతంలో చూడడం మానేయండి. నా కూతురు మీద నేను చేయి చేసుకున్నాను. ఏమే భూమి, వచ్చి నా మీద ఫిర్యాదు చేస్తున్నావా? వేలడంత లేవు. అసలు నీకేం అవసరమే? అమ్మా, ఏంటి అలా మాట్లాడుతున్నావు? ఏం జరిగిందని మేము అడిగితేనే తను చెప్పింది కదా. అయినా భూమి చెప్పకపోతే మాకు తెలీదా? చూడు,
చెల్లి ఎలా ఏడుస్తుందో. శ్రీజ, ఏం జరిగిందో నువ్వైనా చెప్పమ్మా. అన్నయ్య, విజయ్ అని ఒక అబ్బాయి నార్మల్గా పరిచయం అయ్యాడు. తను నాకు ఫ్రెండ్. నేను ఒక టీ షాప్లో నా హ్యాండ్ బ్యాగ్ మర్చిపోయాను. తన్ని తీసుకురమ్మంటే తీసుకొచ్చాడు. అమ్మ అర్థం చేసుకోకుండా నా మీద చేయి చేసుకుంది. ఆ, మరి చేయి చేసుకోకేం చేస్తానే? నీకెలా ఫ్రెండ్ అయ్యాడే? నువ్వు టీ కొట్టులో బ్యాగ్ మర్చిపోతే వాణ్ణి తీసుకురమ్మన్నావా? వాడు గతంలో కూడా మందు సీసాలు తీసుకుని ఏకంగా ఇంటికే వచ్చాడు. చిచ్చి, వాణ్ణి తలుచుకుంటేనే నాకు చిరాగ్గా ఉంది. ఒరే శ్రీకరం, ఇవన్నీ కాదు. ఈ రోజుల్లో పరిస్థితులు ఏమీ బాలేదురా. మనం వెంటనే ఏదో ఒక సంబంధం చూసి శ్రీజకి పెళ్లి చేసేయాలి. లేదంటే వ్యవహారం చాలా దూరం వెళ్తుంది. అమ్మా, నువ్వు ఆపుతావా? ఏం మాట్లాడుతున్నావు? తను నా చెల్లి. నీ పెంపకంలో పెరిగిన మేము ఎప్పుడూ తప్పు చేయలేదమ్మా. నీకు నీ కూతురు మీద నమ్మకం లేదేమో, కానీ నాకు నా చెల్లి మీద నమ్మకం ఉంది. అది ఏం తప్పు చేసిందని ఇంత రాద్ధాంతం చేస్తున్నావు? ఒక అబ్బాయితో మాట్లాడినంత మాత్రాన తప్పేనా? అమ్మా, మీ కాలం వేరు, ఈ కాలం వేరు. శ్రీజ, నువ్వేం బాధపడకు. అమ్మ తరపున నేను సారీ చెప్తున్నాను. అన్నయ్య, నన్ను కొట్టినందుకు నేను బాధపడడం లేదు. అమ్మ నన్ను తిట్టచ్చు, కొట్టచ్చు. నేనేం దానికి ఫీల్ అవ్వడం లేదు. కానీ లేనిపోని రిలేషన్ అంటగడితే నాకు చాలా ఇబ్బందిగా ఉంది. జస్ట్ తను నాకు పరిచయం అయ్యాడంతే. కానీ ఎంత చెప్పినా వినకుండా ఏదేదో మాట్లాడుతోంది. ఎవరు ఏదో అనుకుంటే అనుకోవచ్చు, కానీ కన్న తల్లి అలా మాట్లాడుతుంటే ఎంత బాధేస్తోంది చెప్పన్నయ్య. శ్రీజ, నీ బాధ నాకు అర్థమవుతుంది. అత్తయ్య అలా మాట్లాడడం తప్పే. కానీ ఏదో తెలిసి తెలియక మాట్లాడింది. ఇవన్నీ మనసులో పెట్టుకోవద్దమ్మా. అయినా అమ్మే కదా, నువ్వే అర్థం చేసుకోవాలి. ఇక వదిలే. అత్తయ్య, మీరు కూడా జరిగిన దాని గురించి వదిలేయండి. కూర్చోండి, భోంచేద్దురు గాని. వద్దమ్మా, మీరు నాకు పెట్టింది చాలు, నాకిచ్చిన విలువ చాలు. మీరంతా కలిసి దాన్ని ఒక్క మాట అనకుండా నన్ను తప్పుపట్టి వేలెత్తి చూపించారు కదా. నా కడుపు నిండిపోయింది. నాకిది చాలు. అమ్మా, అత్తయ్య, చూడొద్దినా ఎలా మాట్లాడుతుందో. ఆవిడే తిడుతుంది, తిరిగి ఆవిడే మన మీద నిందలు వేస్తుంది. ఎంతసేపు తన వర్షనే తప్ప మన వర్షనే అర్థం చేసుకోదు. శ్రీజ, అత్తయ్య కోపం గురించి నీకు తెలిసిందే కదా. నువ్వేం మనసులో పెట్టుకోవద్దు, సరేనా? భూమి, వెళ్ళి అనుని తీసుకురా. అలాగే అమ్మా. రా. వదిన, ముందు అమ్మని భోంచేయమను. అత్తయ్యని ఎలా కూల్ చేయాలో నాకు తెలుసు. ముందు మీరు భోంచేయండి. రా, ఏమండి, కూర్చోండి. జూమని కొండగాలి కత్తిలా గుచ్చుతోంది, వెచ్చని కోరిక రగిలింది. ఏం సంతోషమే నీకు. ఒరే, సంధ్య వెతుక్కుంటూ వచ్చింది కదా, దానికి ఏమైనా అనుమానం వచ్చిందంటావా? ఏమొస్తుందిలే. ఎరా, పాట నచ్చలేదా? చిప్స్ నచ్చలేదా? నా మాటలు నచ్చలేదా? నీ పద్ధతి నచ్చలేదు. ఇంత రాత్రి వేళ
రోడ్డు మీద కారాపి కూర్చోబెట్టావు. పాత పాటలన్నీ వాయించి కొడుతున్నావు. దాని పెళ్ళి మా చావుకొచ్చినట్టుంది. ఇంటికెళ్దాం పదత్తా. ఒరే పిచ్చోడా, అక్కడ నా అల్లుడు ఎలాగో నా కూతుర్ని తీసుకుని హనీమూన్కి వెళ్ళడు. పోనీ రెస్టారెంట్కి వెళ్తాడా అంటే రెస్టారెంట్కి కూడా వెళ్ళడు. వాళ్ళని ఏకాంతంగా ఉంచేది నా ఇల్లు ఒక్కటేరా. అక్కడ వాళ్ళిద్దరి మధ్య అచ్చట ముచ్చట తీరాలంటే మనకిలా జాగరాలు తప్పురా. చూడు పాట ఎంత బాగుందో. అసలు ఆ రోజుల్లో పాటలు సినిమాలు కథలే వేరు. ఈ చల్లని వాతావరణంలో చీకట్లో కారులో కూర్చొని ఏసీ ఆన్ చేసుకొని పాత పాటలు వింటూ ఉంటే మనకే ఇంత బాగుంటే అక్కడ నా కూతురు అల్లుడు మధ్య ఇంకెంత రొమాంటిక్ సాంగ్స్ ప్లే అవుతున్నాయో. చిలక గోరింకల్లాగా వాళ్ళు ఇంకెంత ఆనందంగా ఉంటున్నారో. ఏ మాటగా మాట చెప్పుకోవాలి కానీ రాజేష్ మౌనిక ఇద్దరి జంట ఎంత బాగుంటుందిరా. నేను వయసులో ఉన్నప్పుడు నా కూతురు కంటే ఎక్కువ మెయింటైన్ చేసేదాన్నిరా. ఒక్క మాటలో చెప్పాలంటే ఆ రోజుల్లో ఫిగర్ని నేను. ఇప్పుడు నా కూతురు ఫిగర్ అనుకో. చిచి నీ బతుకులు చెడా. నేను మౌనిక వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు రాజేష్ గారి షూస్ ఉన్నాయి. ఇంటి ముందు షూస్ ఉన్నాయంటే ఇంట్లో ఉన్నట్టు అర్థం కదా. రాజేష్ గారు అక్కడే ఉన్నారు. నేను ఇప్పుడే బయలుదేరుతాను. నా మనసులో వింధ్యని తప్ప మరో అమ్మాయిని ఊహించుకోలేను. నీకు నేనంటే ఇష్టం లేదు. ఈ పాలల్లో విషం కలిపిన ఈ పాలు ఏంటిది? ఇద్దరం చెరసగం తాగుదాం, కలిసే చేద్దాం.